கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఎందుకు పనికిరాని పేపర్స్తో ఎప్పటి నుంచో మా ఇంట్లో ఎలా ఉంటున్నాయి, ఏం చేద్దామా అంటే చిన్నప్పుడు మేము చేసుకునే వాళ్ళం బాతులు ఇలా క్రాఫ్ట్ లాగా అలా రెడీ చేద్దామని ఐడియా వచ్చింది. సో నాకు రాలేదు, మా అమ్మ చెప్పింది ఐడియా అలా చెయ్యి అని. ఎందుకు ఇలా వేస్ట్గా పడి ఉన్నాయి కదా అని, సో ఎలాగా దీంతో అలా చేద్దాము, ఖాళీగానే కదా ఉంటున్నామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే ఈ కాలుతో యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కలర్ పేపర్స్ పక్కన పెడదాం. అంటే ఈ చార్ట్ సరిపోద్దో లేదో తెలీదు నాకు, ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాం. ఒకవేళ సరిపోతే యూజ్ చేద్దామని ఫస్ట్ వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా కట్ చేయలేను అనుకుంటే సిజర్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్కేల్తో కూడా కట్ చేయొచ్చు. ఇలా 4 పీసెస్గా చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇంకా చిన్నగా చేసుకోవాలి, లేదంటే మీ అందరి తలలో బుల్లెట్ ఉంటుంది. ఒక షీట్ వచ్చింది ఉండాలి. అన్నీ ఇంకా ఇంత షీట్లలో అన్నీ ఈ పేపర్స్ అన్నీ ఇంత సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ఈక్వల్గా ఉండాలి. నేను సిజర్ స్కేలు యూజ్ చేయకుండానే ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాను. మీరు ఇలా కట్ చేసుకోలేను అనుకుంటే సిజర్ స్కేల్ యూజ్ చేయొచ్చు. నాకైతే అలవాటు అయిపోయింది. ఓకే, అది నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసుంటే లేదా ఇలాంటివి ఏమన్నా ఇంకా మీరు చేసుంటే కామెంట్ చేయండి. అయితే మా స్కూల్లో నేర్పించారు, క్లాస్లో ఇలాంటి క్లాసులు ఉండి మాకు. మీకు ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నారా? ఇందులో పెన్స్ కూడా పెట్టుకోవచ్చు, తెగ చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. కాకపోతే చిన్నప్పుడు చేసినా కూడా దాన్ని ఎలా చెడగొట్టాలో అన్న సగం పీకి పడేసేవాళ్ళు. ఈ జనరేషన్లో అయితే మ్యాక్సిమం ఫోన్లోని చాలా గేమ్స్ అయితే వచ్చేసినాయి. ఇలాంటివి ఉండి ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు. అప్పట్లో ఈ పేపర్ల పడవలు ఇలాంటివి, పేపర్లతో పువ్వులు, బోట్స్ ఇలా ఇవన్నీ చేసుకుని ఆడుకునేవాళ్ళం. ఖాళీ ఉండడం పాపం, ఇలాంటి పేపర్స్ దొరకడం పాపం. ఏదో ఒకటి చేసిద్దామని సగం నాశనమే చేసేవాళ్ళు పేపర్స్ని. బుక్లో పేపర్లు చింపేసి మరీ చేసేవాళ్ళు. ఇప్పుడు చేశాను, ఎలా వస్తుందో నాకే తెలీదు, కానీ బాగా వస్తే మీరు కూడా ట్రై చేయండి. టైం అయితే ఎక్కువే పడుతుంది ఇదంతా చేయడానికి. ఇంట్లో ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇలాంటివి నేర్పించవచ్చు అని చెప్పి, వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటివి కూడా నేర్చుకుంటే మంచిది. క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటుంది అప్పుడు. ఈ మొత్తం వచ్చి 64 పీసెస్ ఒక్కొక్కటి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. తర్వాత ఈ మొత్తం 64 ఒక పేపర్ తీసుకుని సాఫ్ట్గా ఉంటుంది కదా అటు సైడు బ్యాగ్కి పెట్టుకోవాలి. ఇది ఇలా రెండిట్ల కింద చేసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత హాఫ్ చేసుకొని, చిన్నప్పుడు మనం ప్యాక్ ముక్కలతో చేసేవాళ్ళం కదా, అలాగే చేయాలన్నమాట. ఇలాగ మడత పెట్టుకోవాలి. చూడండి, ఇలా మడత పెట్టుకోవాలి. ఇది కొంచెం ఇలాగ మడత వేసుకొని ఇలా రావాలి కోన్ షేప్లో.
ఇంకొకటి ఇందులోకి పెట్టేలాగా ఉండాలి. ఇదిగో చూసారు కదా, ఇలాగైతే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసుకోవాలి. ఒకవేళ అది సరిగ్గా చూడకపోయింటే ఇంకొకటి చేతనాన్ని చూడండి. ముందు ఒక పేపర్ని 2 హాఫ్స్ చేసుకోవాలి. ఆ పేపర్ని మళ్ళీ ఇంకో 2 హాఫ్స్ చేసుకుని అప్పుడు దాన్ని ఇలా మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకోవాలి. లేదంటే మళ్ళీ వంకరగా వచ్చేస్తే ఇంకా ఇలా చిన్నప్పుడు ప్యాక్ ముక్కలు ఇలా చేసి ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంకా ఇలా ఒక్కొక్కటి చేసి ఒక దాంట్లో ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. హెల్ప్ చేయొచ్చు కదండి, మన వీడియోకే కదండి చేస్తున్నాను. ఈ 62 పీసులు నేను ఒకరి దాన్ని చేస్తే సాయంత్రం అయిపోద్ది. అవసరంగా కంప్లీట్ అయ్యాను చేస్తాను. చేతుల్లో అవుతున్నాయి. ఏడవకలే వస్తున్నావు ఉండు. ఓ ఏడుపు గోళ. కనిపించట్లేదు. చూద్దాం మా ఆయన ఎలా చెప్తా. నేర్పుతాను. ఇది ఉందా డ్రై, కొంచెం సాఫ్ట్గా ఉన్నది వెనక్కి పెట్టుకోండి. వెనక్కి పెట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా దాన్ని మళ్ళీ ఇలా 2 మళ్ళీ మధ్యలో 2. ఓకే. అప్పుడు ప్యాక్ ముక్కలు చేయలేదు ఇలాగా. చేయలేదు. ప్యాక్ ఆడుకునే వాళ్ళు అనుకుంటున్నాం మీకులాగా. మా నాన్న మేము ఆడుకునేవాళ్ళం. మాది చాలా పద్ధతిగల కుటుంబం. మాది కదా మరి. ప్యాక్లు అవి వాటి జోలికి వెళ్ళము. ఇప్పుడు ఎలాగే తర్వాత సూచించాలి. ఈ హాఫ్ని ఇలా తీసి ఆ మధ్యలో గీత ఉంది కదా, ఆ గీత దగ్గరికి ఇలా. అందుకు మధ్యలో మడత పెట్టాలా? ఓకే. ఇటు సైడ్ కూడా చిన్నప్పుడు రాకెట్ చేసుకునేలా ఉంది. తర్వాత వెనక తిప్పండి. ఇక్కడ ఇలా చిన్న. ఓకే. ఇక్కడ కూడా ఇలా ఇలా మడత పెట్టుకుని ఇలా లోపలికి ఇలా పెట్టేసుకోవడం. ఇలా పెట్టాం. పర్ఫెక్ట్గా రావాలి. పెట్టాలా? పర్లేదు, మీరు కూడా బాగానే చేస్తున్నారు. ఏమనుకున్నావు మరి ఫస్ట్ టైం? ఇవన్నీ మీకు, ఇవన్నీ మా ఆయనకి, ఏమో నాకు. ఎందుకంటే మా ఆయన స్పీడ్గా చేసేస్తున్నారు, స్లో చేస్తున్నారు. అయిపోయినాయి, మీ అవ్వలేదు ఇంకా. అలాగా అయిపోయినాయి కదా, చెయ్యి. అది మీకు కష్టంగా అనిపించింది అనుకోండి, ఇలా అలా ఇలా చేసుకోండి. అలా చేసుకుని అన్న అయిపోయినాయి సగం అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దాంతో కష్టంగా అనిపిస్తుంది. అది వచ్చేకు ముందు హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. స్మార్ట్ వర్క్ స్పెల్లింగ్ చెప్పు. స్మార్ట్ వర్క్ స్పెల్లింగ్ చెప్పు. SMARTWRK. అది కూడా అదనుకుంటున్నాను. SRMT కాదు, SMART. ఏ మొబైల్లో చదువుకున్నారా? అక్కడే కదా. మొబైల్లో కాదు, దొంపలు పడా. ఏంజీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా? ఇప్పుడు ఇవన్నీ
ఒకడొకటి పీకేవాళ్ళు. పెట్టడం ఎందుకు మళ్ళీ పీకడం ఎందుకు? పెట్టడం ఎందుకు పీకడం ఎందుకంటే ఇవి ఇలా ఇలా రావాలి, ఈ గ్యాప్ ఉండేలాగా. ఒకవేళ ఇప్పుడే చేసింది, ఇప్పుడే చేసాం, ఇది ఎలా ఉంది చూడండి, గ్యాప్ లేదు. మనకి పెట్టుకోవడానికి సింపుల్గా ఇలా గ్యాప్ ఉండాలి, పెట్టాలి. ఇప్పుడు తీయాలి. పేపర్స్తో అయితే ట్రై చేయకండి, బాగోదు. చార్ట్స్ అయితేనే బాగుంటాయి. పేపర్స్ డెలికేట్గా ఉంటాయి కదా, అంత బాగోదు. చార్ట్సే బాగుంటాయి. అంటే ఇవన్నీ చార్ట్సే, కలర్ పేపర్స్ కాదు. కొంచెం చార్ట్ లాంటి పేపర్స్ ఇవే. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చూపిస్తా. ఇవి రెండు ఉన్నాయా, రెండు తీసుకుని ఈ ఒక దాంట్లో ఇటు సైడ్, ఈ ఒక దాంట్లో ఇటు సైడ్ ఇది పెట్టాలి. ఇలా చూసారు కదా. మళ్ళీ ఇక్కడ ఇంకోటి పెట్టి, మళ్ళీ ఇటు సైడ్ దాంట్లో ఒకటి, మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంకోటి పెట్టి, మిగిలిన ఒక దాంట్లో మళ్ళీ ఇందులో ఈ స్టార్టింగ్ ఇది ఇందులో పెట్టాలి. ఇలా రావాలి. చూసారు కదా, ఇలా. తర్వాత ఇది ఇలా పెట్టుకుని, రెండు ఉన్నాయి, రెండు అలాగా కరెక్ట్గా సరిపోదు. చూడండి సరిపోయింది. తర్వాత ఇది తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 2 ఉంటాయి కదా, ఈ 2 ఒకటి కదా, ఈ 2 ఒకటి కాకుండా వేరుగా పెట్టుకోవాలి. ఇలా వేరుగా అలా పెట్టుకుంటే వెళ్ళాలి. ఈ రెండు సేమ్ కదా, ఈ సేమ్ కాకుండా ఇదొక దానికి పెట్టాలి. ఇలా చూడండి, ఇలా పెట్టాలి. అలా ఎన్ని పెడతావు? అలా పెట్టాలి. ఇంకా ఒకటి వదులుకుంటూ ఒకటి అలా. ఇంకా బాత్ ఎప్పుడు అవుతుంది? అలాగే చెప్తాను, ఆగండి. పెట్టుకుంటున్నప్పుడు ఇలా పైకి అనుకోవాలి, ఇప్పుడు షేప్ వస్తుంది. రెండిట్లు కట్టాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం పెట్టుకున్నాం కదా, అలాగే సేమ్ ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవాలి. Wow, nice. ఇంకా పెద్దగా చేసుకుంటే ఇందులో ఇలా స్కెచ్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బాగా పెద్ద చేసుకుని మేము చూపించడం కోసమని చిన్నగా చేసాం. బాగుంది. చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి.